రాతయుగం లాంటి జగన్ పాలనకి స్వస్తి పలికి స్వర్ణయుగంనకు ఆహ్వానం పలకాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభరాజు అన్నారు. ఏలేశ్వరం మండలం సిరిపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాతయుగం లాంటి జగన్ పాలనకు స్వస్తి చెప్పి స్వర్ణయుగం లాంటి పాలన వైపు అడుగులు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. స్వర్ణయుగం వైపు రాష్ట్రాన్ని నడిపించగల సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే రానున్న ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టనున్నారని, పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే మన రాష్ట్రంలో మాత్రం ఇంకా గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్నాయని అన్నారు. యువతకి భవిష్యత్ కావాలన్నా, భావితరాల వారికి ఉపాధి కావాలన్నా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని అన్నారు. లేదంటే ఈ రాష్ట్రంలో గంజాయి వ్యవసాయంగా మారుతుందని అన్నారు. చంద్రబాబు అయితే ప్రపంచంతో పోటీ పడతారని, యువతకు బంగారు భవిష్యత్ నిర్మిస్తారని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం చంద్రబాబుని ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్, మండల టీడీపీ శ్రేణులు అలమండ చలమయ్య, ధనేకుల భద్రరావు, అదృష్ట దీపుడు, సంగన ప్రభోసి, వనం మంగ, కొల్లా శ్రీను, అచ్చే వీరబాబు, భారీ సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో మీ ఓటు అనే ఆయుధంతో మీరు దాన్ని ఎదుర్కోవాలని ప్రత్యేకించి ఇక్కడ అందరినీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ బీసీలకైతే వారిని ఆదుకోవాలని ఒకే ఒక ఆకాంక్షతో మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రాజమండ్రిలో ప్రవేశపెట్టినప్పుడు వారిని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో చట్టం అన్నది తీసుకురావడం, ప్రవేశపెట్టడం జరిగింది. మొన్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోలో ఒక బీసీ డిక్లరేషన్ పథకం అన్నది కూడా వారు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకి, మరీ ముఖ్యంగా ఒక్కటి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది. అది 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. స్వర్గీయ వరపుల రాజా గారు రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు బీసీలని ఏ విధంగా అయితే ఆదరించారో, ఆయన ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా బీసీ నాయకులని, సోదరుల్ని అందరినీ కూడా అదే విధంగా ఆదరించి గౌరవించారు. నియోజకవర్గ స్థాయి ప్రతి బీసీ నాయకుల్ని అందరినీ కూడా ఆయన గౌరవించారని మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దగ్గర నియోజకవర్గ స్థాయి పదవుల్లో 65% రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి పదవుల్లో బీసీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరి ఆదరణ, అభిమానంతో రాబోయే కాలంలో నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థినిగా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో నన్ను అభ్యర్థినిగా నిలబెట్టడం జరిగింది. మీ ఆదరణ, అభిమానంతో నేను అందుకుంటానని ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో మీ అభిమాన నాయకుడు మరణం చెందిన తర్వాత మీరు చూపించిన ఆదరణ, అభిమానంతో నేను ఒక అడుగు ధైర్యంగా ముందుకు వేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మనం కేంద్ర ప్రభుత్వంలో చూస్తే కనుక మన ప్రధానమంత్రి ఒక బీసీ, అలాగే కేంద్ర కేబినెట్ లో 27 మంది బీసీలు ఉన్నారు. అక్కడ రాజ్యాధికారం ఆల్రెడీ బీసీలు చేతిలోకి వెళ్ళింది. ఈ రాష్ట్రంలో కూడా బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ బీసీలకు పెద్దపీట వేసే పార్టీ. మనకి ఈ నియోజకవర్గంలో 50% పైన బీసీలు ఉన్నారని అందరూ గమనించారు. ఒక్కడికి చివరి వ్యక్తి వరకు కూడా అంత్యోదయ సిద్ధాంతం ద్వారా ముఖ్యంగా బీసీ అణగారిన వర్గాల కోసం ఎన్నో పథకాలు రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా, ముఖ్యంగా కాకినాడ జిల్లాకి ఇచ్చినన్ని పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మనం ఈ హైవేస్ తీసుకుంటే కనుక కత్తిపూడి నుంచి కాకినాడ, అలాగే ఫిషింగ్ హార్బర్, అలాగే పోర్టు, యాంకరేజ్ పోర్టు, ఇలాగ మౌలిక సదుపాయాలు ఎన్నో కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు టీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా
బీసీ అంటే మీ అందరికీ తెలుసు బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. కానీ నెక్స్ట్ స్టెప్ వేయనటువంటి క్లాస్ ఏదైనా ఉంది అంటే మన బీసీ కులమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఏమైనా అంచవేస్తా ఉంది. అనేక మంది బీసీ కులాల్లో చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, కుల వృత్తుల వారు ఉన్నారు. బీసీ వంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వం ప్రతి రోజు కూడా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి